అస్మద్గురుభ్యో నమః. శ్రీ నారాయణ కవచంలో రాజైన పరీక్షిత్ మహారాజు సుఖదేవ మహర్షిని ప్రశ్నించిన శ్లోకాలు. యయా గుప్తః సహస్రాక్షః సావాహాన్ రిపుసైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియం భగవం స్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకం యదా స్పృతాయినః శత్రూన్ ఏన గుప్తోశ్చ యన్మృదే అని ప్రశ్నించాడు. పరీక్షిత్తు మహారాజు దేవరాజైన ఇంద్రుడు ఏ విద్య వల్ల శత్రువులైన అసురుల చతురంగ బలాలను సులభంగా జయించాడో, ముల్లోకాల రాజ్యలక్ష్మిని పరిపాలించగలిగాడో, ఏ నారాయణ కవచం వలన ఇంద్రుడు విజయం సాధించగలిగాడో, దేవతలకు రాక్షసులకు యుద్ధం ఎలా జరిగిందో నాకు వివరంగా చెప్పండి అని పరీక్షిత్తు మహారాజు సుఖదేవ మహర్షిని ప్రశ్నించాడు. అప్పుడు సుఖదేవ మహర్షి ఇలా చెప్పాడు. శ్రీ సుఖ ఉవాచ. శ్రీ సుఖ మహర్షి ఇలా చెప్పాడు. వృతః పురోహితస్త్వాష్ట్రో మహేంద్రాయానుపృచ్ఛతే నారాయణాఖ్యం వర్మాః తదిహైకమనః శృణు. దేవతలు ఏ సమయాన త్వష్ట కుమారుడైన విశ్వరూపుని దేవపురోహితునిగా అంగీకరించారో అదే సమయంలో ఇంద్రుని ప్రార్థనను అంగీకరించి విశ్వరూపుడు నారాయణ కవచము ఉపదేశించాడు అని చెప్పాడనమాట. విశ్వరూప ఉవాచ. విశ్వరూపుడు చెప్పుచున్నాడు. ధౌతాంగ్రిపాణిరాచమ్య సా పవిత్ర ముఖః కృతస్వాంగాకరణ్యాస్యో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః. సుఖమహర్షి ఇలా చెప్పాడు. వారికి ఇంద్రునికి విశ్వరూపుడు చెప్పారు ఈ నారాయణ కవచాన్ని అని చెప్పగానే మళ్ళా విశ్వరూప మహర్షి ఇలా చెప్తున్నాడు. ఎలా ఆ నారాయణ కవచాన్ని మానవులైన వారు ఆచరించాలి అనే విధి విధానాన్ని చెబుతున్నారు. మొదట కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం సూచించి మంత్రాన్ని పఠించిన తర్వాత 3 సార్లు కొద్దిగా నీరు త్రాగాలి. అంటే కొంచెం లోపలికి తీసుకొని 2 చేతులకు గడ్డి అంటే దర్భగడ్డితో చేసిన ఉంగరాలను ధరించి ఉంగరపు వేలుపై ఉత్తర దిక్కుగా దర్భచాప మీద కూర్చొని అంగన్యాస కరన్యాసాలు చేసి మంత్రముతో తనకు తాను నిశ్శబ్దంగా ఉండి శుద్ధి చేసుకోవాలి. అంటే మనము ఏదైనా మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి అంటే జపించాలంటే దానికి ముందు చేయవలసిన పూర్వ విధి విధానాన్ని సంస్కారాలను విశ్వరూప మహర్షి చెప్పడము మొదలుపెట్టాడు. ఎవరికి? ఇంద్రుడికి. ధౌతాంగ్రిపాణిరాచమ్య సా పవిత్ర ఉదజ్ముఖః కృతస్వాంగాకరణ్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః. అంటే బాహ్య శౌచమును పాటించాలి అని విశ్వరూపులు ఇంద్రునికి ఉపదేశించిన మంత్రం. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో మరికొన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం.